శ్రీ పరంజ్యోతి భగవతి వరదీక్షమాల. దీక్షిత్ గారు, భక్తిజీ, రండి రండి, కూర్చోండి. అక్షయ్ గారు, నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనుకుంటున్నాను. మీ ఉద్దేశం చాలా బాగుందండి. అందుకు ఆ దైవానుగ్రహం కూడా మీకు తోడైతే. అందుకు మేం పూజలు బాగానే చేస్తున్నాం కదండి. ఆ దేవుడు అనుగ్రహించడంటారా? అనుగ్రహించాడు. అందుకేగా మీరిక్కడికి రావడం జరిగింది. ఇది ఆ భగవంతుడి లీల. శ్రీ పరంజ్యోతి భగవతి కరుణ. ఇది పరంజ్యోతి ధర్మం. మనం అనుకున్నది నెరవేరడానికి ఒక మార్గం ఉంది. అదే శ్రీ పరంజ్యోతి భగవతి వరదీక్షమాల. అది ఎలా వేసుకోవాలి? అందుకు పూజా విధానమేమిటి? నియమ నిబంధనలు కూడా చెప్పండి. శ్రీ పరంజ్యోతి భగవతి శరణం. శ్రీ పరంజ్యోతి భగవతి వరదీక్షమాల విధి విధానం. ప్రాముఖ్యత తెలియజేస్తాను, వినండి. శ్రీ పరంజ్యోతి ధ్యేయం 4 ముఖ్యమైన అంశాలు. మొదటిది ఫుల్ఫిల్మెంట్, కోరికలను తీర్చడం. రెండవది ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తనం. మూడవది ఫ్రీడమ్, స్వేచ్ఛ. నాలుగవది అవేక్నింగ్, జాగృతి. ఇందులో మొదటిది కోరికలను తీర్చడం అన్నది ఎంతో సులభమైనది. అందుకే దీనిని భక్తులు వరాలను ప్రసాదించే మాల, వరదీక్ష మాల అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మాలను ధరించడం ద్వారా శ్రీ పరంజ్యోతి భగవతి వారి నుండి కోరికను వరముగా, కానుకగా పొందుతారు. ఈ కానుకను ముఖ్యంగా శుభప్రదమైన ఈ కార్తీక మాసంలో పొందడం జరుగుతుంది. కోరికలు అనగా విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, స్వగృహం, బాంధవ్యాల సఖ్యత. అందుకే దీనిని భక్తులు వరాలను ప్రసాదించే మాల అని కూడా పిలుస్తూ ఉంటారు. పరంజ్యోతి ధర్మంలో నవంబర్ మాసం అనేది కృతజ్ఞత మాసం. అయితే మీరు ఈ వరం పొందుటకు 21 రోజుల పాటు అతి ముఖ్యంగా మీ అంతరంగంతో పాటు బాహ్య సాధనల ద్వారా మిమ్మల్ని సంసిద్ధుల్ని చేయడం జరుగుతుంది. ఈ సాధనాలు చేస్తున్నప్పుడు మీ జీవితం పరివర్తన చెందడం అనుభూతి చెందుతారు. వరదీక్షమాల అంటేనే అద్భుతాల వర్షం. ఇక మీ అందరికీ అద్భుతాలు జరుగుతాయి. అందుకు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక వ్యక్తి అడవిలో నడుస్తూ అలసిపోయి ఒక చెట్టు క్రిందన పడుకుంటాడు. నిద్రలేచాక చాలా దాహం వేసి నీటి కోసం చూడగా నీరు ఆయన వద్దకొస్తుంది. కాసేపటికి ఆకలి వేస్తుంది. ఆకలి అని అనుకోగానే ఆహారం అదంతటా అదే ఆయనను చేరుకుంటుంది. ఇలా తలుచుకున్న లోపే అన్నీ ఆయనను చేరుకోవడం జరుగుతుంది. ఎందుకా అని అతగాడు పైకి చూడగా అది ఒక కల్పవృక్షమని అర్థమైంది. అయితే మీ అందరికీ ఆ కల్పవృక్షం కావాలని అనిపిస్తుంది కదా? అందుకు మీకు ఆ కల్పవృక్షం యొక్క విత్తనాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ విత్తనం మరేదో కాదండి, మీరే. ఇక ఆ విత్తనం ఈ భూమిలో పాతి నీరు పోసి మంచి వాతావరణాన్ని సృష్టించి సూర్యరశ్మి అందేలా చెయ్యాలి. అప్పుడేగా ఆ వృక్షానికి మొగ్గలు తొడిగి మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వరదీక్షమాలలో మీరు 7 నియమాలు పాటించాల్సి ఉంటుంది. 1. మాలను 21 రోజుల పాటు ధరించాలి. 2. ధరించిన పిదప ప్రతిరోజూ ఉదయాన్నే ముందుగా మీ ఇంటిలోని శ్రీమూర్తికి హారతి ఇవ్వాలి. అది కూడా 3 సార్లు మూలమంత్రం చెప్తూ ఇవ్వాలి. మూలమంత్రం ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః అంటూ ప్రార్థన చేయాలి. తరువాత త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అన్న ఈ శ్లోకాన్ని స్తుతించాలి. తరువాత హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కల్కి 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 హరే హరే అంటూ 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేయాలి. 3. ఆ పైన పాదుకలను లేదా శ్రీమూర్తిలో ఉన్న పాదుకలను కాని శ్రీ శ్రీ భగవాన్ మంగళస్వరూపం అనే స్తోత్రాన్ని అంటే పాదుకా స్తోత్రం పాటిస్తూ పూలు, అక్షతలతో పూజించాలి. పూజ అయ్యాక
అమ్మా భగవాన్ మహిమలను, వారి గొప్పతనాన్ని, వారు చేసే అద్భుతాలను తెలియజేస్తూ చదువుతూ మీ మెడలో ఉన్నటువంటి డాలర్ని కళ్ళకి స్పృశించాలి. 4. ఇక ఈ 21 రోజుల పాటు అందరితో ప్రేమగా దయతో వ్యవహరించాలి. ఏ ప్రాణిని గాని, వ్యక్తిని గాని, జంతువును గాని ఎవ్వరినీ కూడా హింసించకూడదు, దూషించకూడదు, బాధించకూడదు, తూలనాడకూడదు. ఇది అతి ముఖ్యమైన నియమం. 5. ఇక మీ జీవితంలో అందరికంటే ముఖ్యమైనటువంటి వారు మీ తల్లిదండ్రులు. వారికి ఈ 21 రోజుల లోపు ఏదైనా ఒక రోజున వారి పాదాలకు పూజించాలి. వారి ఆశీర్వాదం తీసుకోవాలి. 6. ఆ పైన ఏకం ప్రార్థన చెయ్యాలి. ఈ ప్రార్థనకు సంబంధించిన వీడియోని మీరు యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును. అది చూస్తూ మీరు ప్రార్థన చేస్తే దైవంతో మీకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది. 7. ఇక ఏకం ఆరోగ్య సాధన. ఈ ఆరోగ్య సాధన వలన మీకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం ఏర్పడుతుంది. ఇలా 21 రోజులు పూర్తయ్యాక మీరు ఆన్లైన్లో శ్రీ పరంజ్యోతి భగవతి గార్ల దర్శనం, సత్యలోకం పుణ్యక్షేత్రం నుండి శ్రీ పరంజ్యోతి భగవతి అనుగ్రహ కటాక్షాన్ని అందుకోగలరు. ఈ దర్శనం డిసెంబర్ 5 నుండి ప్రతి ఆదివారం, బుధవారం నాడు ప్రసారమవుతుంది. ఆన్లైన్లో చూస్తూ వారు చెప్పిన పద్ధతి ద్వారా మీరు మాల విరమణ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ పరంజ్యోతి భగవతి శరణం. సో ఇదండి మాలధారణలో ఉన్న నియమాలు. బాగా అర్థమయ్యాయి కదా? మీరు చెప్తూ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అయినట్టు, నా కోరిక తీరినట్టు అనిపించింది. ఇక ఆలస్యం చేయక మేము వెంటనే మా ఇంటిలో అందరం కలిసి మాల వేసుకోవడానికి వెళుతున్నాం. వస్తానండి అక్షయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించినందుకు. శుభస్య శీఘ్రం. మీరు కూడా వెంటనే మీకున్న తీరని కోరికలను సంకల్పం చేసుకుని ఈ పరంజ్యోతి భగవతి వరదీక్షమాలను ధరించండి. ఫుల్ఫిల్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్, ఫ్రీడమ్, అవేక్నింగ్ని పొందండి. అందరికీ ధన్యవాదాలు. శ్రీ పరంజ్యోతి భగవతి శరణం.